ఓకే, మీరు ఇప్పుడు పాయింట్ మాట్లాడండి. పాదయాత్రకు ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఏంటి మీ ప్రిపరేషన్స్ ఏంటి, మీ ప్లాన్స్ ఏంటి? పెడతారా ఏంటండి భలే చెప్తారు మీరు. పద్ధతి ఉంటుంది అంటే అట్లా అంటే నారా లోకేష్ కూడా పాదయాత్ర చేస్తారు, అప్పుడు కూడా పెడతారంటారా ఏంటి? అప్పుడు కూడా జనాల్లో ఒక అటెన్షన్ వచ్చింది, జనాలు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు జగన్ మళ్ళీ వెళ్ళబోతున్నారు, ఏమనుకుంటున్నారు? మీ పార్టీకి సంబంధించి మీ వైఫల్యాల గురించి మాట్లాడారు. లక్ష్మణరావు గారు మాట్లాడండి. లక్ష్మణరావు గారు ఒక నిమిషం ప్లీజ్. ఎస్ రఫీ గారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటాడో ఇంకో యాత్ర చేసుకుంటాడో చేసుకునే ఉండే మాకే అభ్యంతరం లేదు, మేమేమి అబ్జెక్షన్ పెట్టాం. ఆయన ఏ యాత్ర అయినా చేసుకోవచ్చు, ఆయన ఎన్ని సినిమాలైనా చూసుకోవచ్చు. ఇప్పుడు సినిమాలు చూసుకుంటున్నాడో పబ్జి గేమ్ ఆడుకుంటున్నాడో మాకు తెలీదు. ఆయన పాదయాత్ర చేసినా మాకే నష్టం లేదు, ఇంకో యాత్ర చేసినా నష్టం లేదు. ఇవాళ రేపు ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అప్పుడు మా సత్తా ఏంటో చూస్తాడు ఇంకోసారి. మొత్తం 28 జిల్లాల్లో వచ్చేటువంటి ఫలితాలు పాదయాత్రకి ముందే వస్తాయి కదా, దాంట్లో ఏమైనా ఉంటే చూపించమనండి ప్రజల పక్షాన. అమరావతి పేరుతోటి రైతుల్ని మోసం చేస్తున్నారు అని చెప్పి ఆ పాయింట్ తోనే పాదయాత్ర చేయబోతున్నారు. అమరావతి పేరు మీద, అమరావతి పేరుతో రైతుల్ని మోసం చేస్తున్నారని నైతికత ఆయనకి లేదు. ఎందుకంటే ఆ రైతుల్ని 5 సంవత్సరాలు ఆయన ఏ రకంగా కొట్టాడో, ఏ రకంగా ఏడిపించాడో, ఏ రకంగా వాళ్ళ జీవితాలు నాశనం చేశాడో రైతులు మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులందరూ గమనించారు. ఆయన 3 రాజధానులు అన్నాడు, విశాఖపట్నంలో రాజధాని అన్నాడు, అక్కడ ఒక సీట్ రాలా. కర్నూలులో న్యాయ రాజధాని అన్నాడు, అక్కడ ఒక సీట్ రాలా. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నాడు, అక్కడ ఒక సీట్ రాలా. మరి వాళ్ళ మళ్ళీ ఇంకోటి ఏదో ఏంటది మాకివాన ఏదో మావికాని ఏదో చెప్పాడు, మావిగని ఏదో చెప్పాడు. ఎస్ మంచిది. మొన్న ఏమన్నాడు, ఈ 3 రాజధానులు అయితే రాయలసీమ అభివృద్ధి చెందుద్ది న్యాయ రాజధానితో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తో విశాఖపట్నం అభివృద్ధి చెందుద్ది, ఇక్కడ అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ తో ఇది అభివృద్ధి చెందుద్ది, పరిపాలన వికేంద్రీకరణ అవుద్ది, 3 రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అన్నాడు. ఇప్పుడు మావికాంతో ఒక్క విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అభివృద్ధి చెందుద్దని చెప్తున్నాడు. మరి ఆ ప్రాంతం ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆయనే చెప్పాలి. అప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ, ఇప్పుడు అభివృద్ధి కేంద్రీకరణ. ఆయన ఒక గంటకు ఒక మాట మాట్లాడతాడు, చెప్పుకో మాకు ఇంకా మంచిది. ఆయన పాదయాత్రలో ఎన్ని రాజధానులు మారుస్తాడో తెలియదు. ఇవాళ రాజధానికి పిలిచింది 47,000 కోట్ల రూపాయలు పైచిలుకు టెండర్లు పిలిచారు. పనులు జరుగుతా ఉన్నాయి. ఎకరానికి 2 కోట్లు పెడతామని చంద్రబాబు చెప్పలా, ఈయన చెప్తున్నాడు 2 కోట్లు పెడతామని. మొత్తం ప్రాజెక్టు విలువే 60,000 కోట్లు. 60,000 కోట్లు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే పెడుతున్నాం. ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులు ఇచ్చినటువంటి దాంతో 8,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ ఉంది. అక్కడ కట్టడాలన్నీ కట్టిన తర్వాత వాల్యూ వచ్చిన తర్వాత ఆ భూములే అమ్మి ఆ అప్పులు ఎక్కడైతే తెచ్చామో వాళ్ళకి తీరుస్తామని 100 సార్లు చెప్పాం. ఆయన కావాలని ఎకరాకి 2 కోట్లు అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. ఆయన పాదయాత్ర ప్రారంభించేటప్పటికీ అమరావతికి ఒక షేప్ వచ్చేస్తుంది. ఇవాళ రాష్ట్రపతి ఆర్డర్ కూడా వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఎక్కడ అనేటువంటి సమస్య ఉత్పన్నం కాలేదు, అయిపోయింది. అది అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా 2015లో రాజధాని ఎక్కడ ఉండాలని చెప్పి తీర్మానం పెట్టినప్పుడు ఆయన సమర్థించాడు. అక్కడే పెట్టాలా, విజయవాడ దగ్గరే పెట్టాలా, ఇంకా 30,000 ఎకరాలు తీసుకోవాలన్నాడు. ఆ తర్వాత పాదయాత్రలో నేను అక్కడే ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదు, నేను అమరావతికి కట్టిప్పుడు ఉన్నా అన్నాడు. ఆ తర్వాత ఎన్ని మార్చాడు ఆయన? 3 రాజధానులు అన్నాడు. మంగళగిరి దగ్గర 500 ఎకరాలు తీసుకుని అక్కడ కడితే చాలన్నాడు. ఇప్పుడు మాకి ఏదో చెప్తా ఉన్నాడు. చెప్పుకోనివ్వండి, నష్టం లేదు. ఆయన ప్రజలు ఆయన పక్షాన ఉంటే
ఆయన చెప్పిందే నిజం అనుకుంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో గెలిచి చూపించమనండి. ఎస్ సార్. బ్రహ్మాండంగా సయ్యద్ గారు గెలిచి చూపిస్తే ఇప్పుడు ప్రజలు రాష్ట్రానికి సెంటర్ లో అమరావతి ఉండాలని కోరుకున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతికి మద్దతుగా ఓటేశారు. ఇప్పుడు కూడా సంతోషంగా ఉన్నారు. మొన్న పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పెట్టినప్పుడు ఆయన ఏమీ ఆ ప్రతిపాదన ఎంపీలతో చెప్పించలేదు. అసెంబ్లీ సమావేశం తీర్మానానికి పిలిచినప్పుడు ఆయన రాలేదు. ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి చెప్తే రాజధాని అయిపోద్దా? రాజధాని గురించి ఎక్కడ చెప్పాలా? ఫోరంలో చెప్పాలా? లోక్సభలో చెప్పాలా? రాజ్యసభలో చెప్పాలా? ఆయన ఎప్పుడో రేపు ప్రెస్ మీట్ పెట్టి మావికాన్ కాదు తేరాగాన్ అంటాడు. అయినప్పటికీ కూడా అందరూ కూడా ఓకే, వాళ్ళ పార్టీ నాయకులు తేరాగానే మంచిది అంటారు. ఆయన అలా చేస్తూనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు ఉంటాడు, కంపెనీలు ఉంటాయి, ఫ్యాక్టరీలు వస్తూనే ఉంటాయి. ఏం చెప్తారు రఫీ గారి మాటల్ని ఏకీభవిస్తున్నారా మీరు? అండ్ ఇంకొకటి, ఇందాక నరేంద్ర గారు వెళ్తూ ఒక మాట అయితే అన్నారు. ఒక నిమిషం రఫీ గారు, పోలవరం ని ఏటీఎం లా వాడుకుంటారు అని చెప్పేసి స్వయాన మోదీయే మాట్లాడారా? మాటలు ఏమయ్యాయి?